So good morning friends, this is day 4. So we are currently in Delhi. మేమైతే పఠాన్కోట్ వెళ్ళిపోతున్నాం. సో ప్రజెంట్ వచ్చేసి టైం 5 అవుతుంది మార్నింగ్. సో పఠాన్కోట్ ఇక్కడ నుండి 500 కిలోమీటర్స్ చేంజ్ ఉంది ఆల్మోస్ట్. సో మేమైతే మొత్తం లగేజ్ అయితే మౌంట్ చేసుకున్నాము. జస్ట్ గేర్ వేసుకొని హెల్మెట్ పట్టుకొని వెళ్ళిపోవడమే. సో మీకు మళ్ళీ హెల్మెట్ వ్యూలో కలుస్తాం. జై శ్రీరామ్. సో ఇది డే 4 అన్నమాట మనకు. సో ఢిల్లీ నుండి పఠాన్కోట్ అయితే మనం పోతున్నాం. సో మనకు వచ్చేసి 496 చూపిస్తుంది. చూద్దాం, మనకు ఆఫ్టర్నూన్ 2 వరకు వెళ్తామని చెప్పేసి ఉంది. చూడాలి ఏ టైం మరి రీచ్ అవుతామో మరి. సో ఎండ లేకుండా అయితే పోవచ్చు, బట్ ఎండ ఎట్లుంటుందని భయం అవుతుంది ఘోరంగా. సూపర్ ఉన్నది. మనమైతే గురుగ్రామ్లో ఉన్నాం. ఈ ఐటీ బిల్డింగ్స్ ఇవన్నీ వేరే లెవెల్ ఉన్నాయి అసలు. చాలా ఎక్కడో ఫారెన్లో నాకు రైడ్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడ నాకు ఒక బ్యాంకాక్ వెళ్ళిన ఫీలింగ్. బ్యాంకాక్లో కూడా ఇట్లనే ఉంటాయి ఆల్మోస్ట్. సో నేను వెళ్ళిన ఇంటర్నేషనల్ కంట్రీ అయితే అదొకటే కాబట్టి సో దాంతో కంపేర్ చేస్తున్నా. సో సూపర్ ఉంది అసలు. బిల్డింగ్స్ మొత్తం ఐటీ కార్నర్ అన్నమాట ఇదంతా. ఎయిర్పోర్ట్ కూడా మాకు దగ్గరే. సో మనం ఎగ్జాక్ట్ న్యూఢిల్లీలో లేము, గురుగ్రామ్లో ఉన్నాం మనము. సో మనమైతే ఇక్కడ నుండి అవుటర్ అయితే ఎక్కబోతున్నాము. సో 506 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ నుండి. 8 hours 41 minutes చూపిస్తుంది. మనకు ఎండ ఎక్కువగా ఉంటే మాత్రం చూడాలి, బ్రేక్స్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఎండ ఉండొద్దని అనుకుంటున్నా, కానీ ఇక ఢిల్లీకి వచ్చినాక ఎండ ఉండదంటే అది. కానీ స్పోర్ట్స్ బైక్లు అయితే పోతున్నాయి, చాలా కనబడ్డాయి అసలు నిన్నటి నుండి. మా ప్రాణం అయితే వెళ్ళిపోతాను స్పోర్ట్స్ బైక్లు చూస్తే. ఒక్కసారైనా లైఫ్లో మనం రైడ్ చేయాలి, కొనాలి అని చెప్పేసి. సో రోడ్స్ అయితే ఇప్పుడైతే మేము ఏదైతే ఎయిర్పోర్ట్ దారే ఇది. సో ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర ఇది మేము తీసుకున్న రూమ్ అయితే. సో నిన్నైతే మేము ఏం చేసినామంటే సరోజినీ నగర్ అండ్ కరోల్ బాగ్ అయితే వెళ్ళినాం. అసలు ఇక అది మార్కెట్ కాదు, అది జాతర. అది మేడారం జాతర ఉన్నట్టున్నది. ఈ కరోల్ బాగ్ జాతరలా అసలు ఎటు పోవాలని అర్థం కాదు. యాక్చువల్లీ కొంచెం లేట్ అయింది మాకు, లేకుంటే మేము కొంచెం ముందు పోతే బాగుంటుండే. ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతున్నది. సో ఇది చూడొచ్చు, వెహికల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. మనం పోయేది ఎయిర్పోర్ట్ దారన్నమాట. ఇది బ్యూటిఫుల్ సన్ రైజ్ మనం చూడొచ్చు. సో చాలా రోజుల తర్వాత మేము సన్ రైజ్ అయితే చూస్తున్నాము. అంటే డే రైడ్లో వేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ స్పీడ్ వచ్చే వెహికల్స్కి ఫైన్ కొడుతున్నారు. మనం కొద్దిగా లెఫ్ట్కి వెళ్ళాలి. రోడ్ మాత్రం చాలా అంటే చాలా విడుతున్నాయి, చాలా విడుతు. సో మనం బైక్స్ కాబట్టి ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ నో ఎంట్రీ ఫర్ బైక్స్ ఉన్నాయి. అవి కొద్దిగా చూసుకోవాలి. కొద్దిగా అటు ఇటు అయినా కానీ సో మనకు ఫైన్ పడుతుంది. సో యాక్చువల్గా అయితే మేము ఇండియా గేట్ చూడాలి, కానీ ఇప్పుడు మాకు అయితే టైం అయితే లేదు. మా కోసం వేరే దగ్గర అక్కడ పఠాన్కోట్లో రైడర్స్ వెయిట్ చేస్తున్నారు. మేము వెళ్ళాల్సిన టైం కంటే కొద్దిగా లేట్ అయింది బికాజ్ ఆఫ్ ఎండ. ఈ ఎండ తీవ్రతను తట్టుకోలేకపోయినాం మేము. సో అందుకే నైట్లో రైడ్ చేసే వరకు మాకు కొద్దిగా రైడ్ అయితే డిలే అయిందన్నమాట. సో యాక్చువల్గా మేము ఈ టైంకి పఠాన్కోట్ దాటి ఉండాల్సింది, బట్ ఒక 500 కిలోమీటర్స్ బ్యాక్ ఉన్నాం మేము. సో దానివల్ల మేము ఢిల్లీ వచ్చినాం, బట్ ఢిల్లీలో ఏమైతే చూడలే. రిటర్న్లో అయితే కవర్ చేద్దామని అనుకుంటున్నాం తప్పకుండా. ఎందుకంటే మనం ఇంత దూరం మన సొంత బైక్స్ వేసుకొచ్చి ఢిల్లీ చూడకుండా పోతే ఆ ఫీల్ అనేది కొంచెం తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది. సో అందుకే రిటర్న్లో తప్పకుండా మేము ఇక్కడ ఇండియా గేటు, ఇక్కడ తాజ్మహల్, ద సింబల్ ఆఫ్ లవ్ అంటారు కదా. సో మరి అది ఎట్లా ఉందో చూసి మీకైతే చూపిద్దామని అనుకుంటున్నాం. మనమైతే ద్వారకా రోడ్కి అయితే ఎక్కేసినాం. సో మన ముందు కూడా హిమాలయన్ తోటి రైడర్స్ అయితే వెళ్తున్నారు, కపుల్ అనుకుంటా, ఐ థింక్ సో. మంచిగా ఫుల్లీ ప్యాక్డ్ వెళ్తున్నారు. చూద్దాం మళ్ళీ ఎక్కడ ఆగినప్పుడు అడుగుదాం. ఎక్కడ నుండి అంటే అది బైక్ MH మహారాష్ట్ర. వే ఫ్రమ్ మహారాష్ట్ర. బాబా ఏమున్నాయి అసలు. ఇది ఎల్లో చెట్లు.
అసలు ఫ్లవర్స్ సూపర్ ఉన్నాయి అసలు. ఇది ఆల్మోస్ట్ ఢిల్లీ మొత్తం అవే కనబడుతుంది నాకైతే. సో వాళ్ళైతే మన రూట్ కాదనుకుంటా, దే ఆర్ గోయింగ్ అనదర్ సైడ్. సో ఐ థింక్ సో ఇది ఆర్మీ ఏరియా అనుకుంటా, మొత్తం ఆర్మీ సంబంధించిన ఎయిర్ ఫోర్స్. ఎస్, చూడండి ఇది మొత్తం ఎయిర్ ఫోర్స్ ఆఫీసెస్ ఇవన్నీ. మస్తు క్లీన్, చాలా క్లీన్ ఉన్నాయి అసలు. నేను ఢిల్లీ అంటే ఏదో అనుకున్నా కానీ చెప్పి, కానీ బాగుంది. అంటే కొన్ని ఏరియాస్ వచ్చేసి అట్లా ఉంటాయేమో మేబీ, బట్ దిస్ ఏరియా ఇస్ వెరీ నైస్. సో ఆర్మీ ఏరియా కాబట్టి. నిజంగా అసలు నాకైతే ఫారెన్లో రైడ్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. వావ్ వావ్. ఎయిర్ ఫోర్స్ డెంటల్ సెంటర్ అంట. ఐ థింక్ వాళ్ళ హాస్పిటల్స్ ఏమో అన్నీ. ఓ సిగ్నల్ పడింది ఇప్పుడే. మొత్తం ఈ ఎల్లో కలర్ సంబంధించిన ఫ్లవర్స్ ఉన్న చెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. బాబా బాబా, మెట్రో ట్రైన్ చూడండి అసలు వేరే లెవెల్. అసలు సూపర్ ఉంది అసలు. మొత్తం ఫ్లైఓవర్సే, మ్యాక్సిమం ఫ్లైఓవర్సే ఉన్నాయి ఇక్కడ. మేమైతే ఫ్లైఓవర్స్ నుండి వస్తున్నాం. పొల్యూషన్ అయితే కనబడుతుంది డైరెక్ట్ ఇక్కడ నుండి. మామన్న ఏం పొల్యూషన్ మాత్రం డేంజర్ పొల్యూషన్ ఉన్నది, తెలిసిపోతుంది అసలు. 6 గంటలకు ఇట్లా ఏం కనబడకుండా అయిపోయింది అసలు. ఈ ఫాగ్, లైక్ కైండ్ ఆఫ్ ఫాగ్ వచ్చేసింది. స్మెల్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చేస్తున్నా అసలు. ఎప్పుడైతే ఢిల్లీకి ఎంటర్ అయినామో అప్పటి నుండి కొద్దిగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ అంతా వేరే ఉన్నది. సో మనం ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ. సో మనం వెళ్ళే దారి వచ్చేసి NH-44కు మళ్ళీ కనెక్ట్ చేస్తుంది మనల్ని. సో మొన్న రైట్లో వచ్చినాం కదా, సో ఆ రోడ్కే మళ్ళీ కనెక్ట్ అవుతున్నాం మనం. వావ్, ఇండియన్ ఫ్లాగ్. నాకు అది తెలిసి ఆ ఇండియన్ ఫ్లాగ్ అనుకున్నా డంప్ యార్డ్ అనుకుంటా, మేబీ అదే ఉండొచ్చు. డంప్ యార్డా లేదంటే కొండ. వెహికల్స్ ఇక్కడ ఆపోజిట్ వస్తున్నాయి కొన్ని. ఎస్, డంప్ యార్డే. వామ్మో, ఏంట్రా బాబు ఇంతమంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. చిచ్చా సిగరెట్ తాకుండా బండి నడుపుతాడు ఒకటే చేతితోటి. అట్లుంటుంది మరి ఢిల్లీ అంటే. అన్నీ అడ్వాన్సే ఉంటాయి ఇక్కడ. రోడ్లు మాత్రం బీభత్సంగా బాగున్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. NH కాబట్టి సో మనం ఇదే హైవే మీద పోవాలి. ఇప్పుడు కాశ్మీర్ వరకు మనకి ఇదే హైవే. ఈ హైవేని విడిచిపెట్టేది లేదు మనం. ఏం చేసినా ఇదే హైవేలో ఉండాలి. ఎన్ని డైవర్షన్స్ వచ్చినా మధ్యలో మళ్ళీ ఇదే హైవే కనెక్ట్ కావాలి. సో దిస్ ఈజ్ ద లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియా, కాశ్మీర్ టు కన్యాకుమారి. పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. నేను ఢిల్లీకి వచ్చినా కానీ చాలా చూస్తున్నాను నేను. పెద్ద పెద్ద హనుమంతుడు, పెద్ద శివుడు. ఇప్పుడు మనోడు ఏంటిది అసలు, ఏంటిది ఆయన రావణాసురం లెక్క కొడతాను కొద్దిగా. సూర్య భగవానుడా, ఓకే. సో మనము చండీగఢ్, చండీగఢ్ హైవే అన్నమాట ఇది. చండీగఢ్ వరకు ఇట్లనే ఉంటుంది కావచ్చు మేబీ. సో మన పానీపట్ వచ్చేసి 68 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుండి. సో మనమైతే మన తెలంగాణ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుండి మధ్యప్రదేశ్ నుండి ఉత్తరప్రదేశ్ నుండి మధ్యలో రాజస్థాన్ కూడా కలిసింది మనకి. రాజస్థాన్ తర్వాత మళ్ళీ ఉత్తరప్రదేశ్ తర్వాత హర్యానా, ఢిల్లీ. ఇప్పుడు మళ్ళీ హర్యానాలో ఉన్నాం మనం. సో నెక్స్ట్ మనం పంజాబ్లోకి ఎంటర్ కాబోతున్నాం. సో ఆఫ్టర్ పంజాబ్ వి విల్ ఎంటర్ ఇన్ టు ద జమ్మూ కాశ్మీర్. సో తర్వాత యూనియన్ టెరిటరీ అయిన లేహ్ లదాఖ్ కూడా పోతున్నాం మనం. సో మేమైతే ఆన్ ది వే టు పఠాన్కోట్ ఉన్నాం అన్నమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ దాబాలో ఆగినాము. సో ఇక్కడే బ్రష్ చేసుకున్నాము, ఇక్కడే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇక్కడ అందరు తెలుగు వాళ్ళు కనబడింది. సో అందరూ మనాలికి వెళ్తున్నారట. తెలుగు పర్సన్ మన మహబాద్ వాళ్ళే ఉన్నారు ఇక్కడ.
వాళ్ళైతే మంచి సజెషన్ ఇచ్చారు, మీరు ఓన్లీ దోశ తప్ప ఏం తినకని చెప్పి మేము అదే ఆర్డర్ పెట్టినాం. సో ఇక్కడ దోశ తినేసి ఇక మేమైతే స్టార్ట్ అయిపోతాం. ఎండ అయితే గట్టిగానే కొడుతుంది ఇప్పటివరకు అయితే. సో ముందు ముందు ఎట్లుంటుందో చూడాలి ఇక. సో మనం బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసినాం, దోశ తిన్నాం. సో టీ అయితే ఆర్డర్ పెట్టినాం. సో టీ అసలు జ్యూస్ ఇచ్చినట్టు ఇచ్చిండు, ఇంత పెద్ద జ్యూస్ కప్లో ఇచ్చిండు టీ. టేస్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఓకే ఫైన్, పర్లేదు, బాగానే ఉంది. బట్ ఎక్కువ క్వాంటిటీ అయితే ఘోరంగా ఇచ్చిండు. ఇది ఇది కంప్లీట్ చేసుకొని సో మనమైతే రైడ్ స్టార్ట్ అయిపోదాం. సో మేమైతే లేట్ అయింది యాక్చువల్గా, ఎందుకంటే మా బైక్స్కి కొంచెం చిన్న చిన్న రిపేర్స్ ఉంటే చేసుకున్నాం. సో చైన్ స్ప్రేలు, చైన్ క్లీనింగ్ అట్లా చేసుకునే వరకు లేట్ అయిపోయింది. సో టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఎండ మాత్రం 32 degrees ఉంది ప్రజెంట్. సో ఈరోజు 42కి వెళ్తుంది ఆఫ్టర్నూన్ 2 వరకు. చూడాలి ఎట్లా రైడ్ చేస్తాం అనేది. సో ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేసి అయితే బయలుదేరినాం. 8:53 అవుతుంది టైము. ఎండ్ వచ్చేసి 32 degrees ఉంది. సో మనకైతే మ్యాప్ 7 hours 1 minute చూపిస్తుంది. 408 kilometers ఉంది ఇంకా మనకు పఠాన్కోట్. సో ఏది ఏమైనా ఈరోజు 4 అంటే ఈవినింగ్ 6 వరకన్నా మనం అట్లీస్ట్ వెళ్ళాలి, ఎండలో బ్రేక్ తీసుకున్నప్పటికీ. సో ఇక్కడ NH44లో అయితే సంథింగ్ ఈజ్ రాంగ్, ఎందుకంటే మొత్తం రెడ్ చూపిస్తుంది. అందరూ ఈ సర్వీస్ రోడ్లో కూడా మొత్తం వెహికల్స్ అయితే నిలిచిపోయినాయి. ఐ థింక్ సో ఏదన్నా అయ్యి ఉండొచ్చు, లేదంటే ఫాస్టాగ్ లేదన్న ప్రాబ్లం ఉండొచ్చు మేబీ. సో మనకి టూ వీలర్ కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. బట్ స్టిల్ కొద్దిగా ట్రాఫిక్ అయితే ఉంది. సో నో ఇష్యూస్, మనము వెళ్ళిపోవచ్చు. సంథింగ్ ఈజ్ రాంగ్ యాక్చువల్లీ, ఏదో అయింది అక్కడ. సో మనకైతే 407 kilometers అయితే ఉంది ఇక్కడ నుండి. మనకి 352 kilometers ఉంది. హైవే మాత్రం బాగుంది, కానీ రన్నింగ్ ట్రాఫిక్ ఉంది, పర్లేదు, ఇలా ఉన్నా పర్లేదు. కానీ ఎండ మాత్రమే స్టార్ట్ అయిపోయింది బీభత్సంగా. 9:40కే పిచ్చి ఎండ కొడుతుంది, ఘోరంగా ఎండ కొడుతుంది. బట్ చిన్న సాయంత్రం వరకు అయితే వెళ్ళిపోవాలి మేము ఈరోజు. పక్కా పఠాన్కోట్ కొట్టాల్సిందే ఏదేమైనా కానీ. వెహికల్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి, ఇది ఇలా నేషనల్ హైవే కదా. బట్ ఓకే, మూవింగ్ ట్రాఫికే ఉంది, కానీ కొద్దిగా ర్యాష్ వస్తున్నాయి వెహికల్. అట్లా 80-90 అట్లా కొట్టుకుంటూ పోతున్నాం మేమైతే. అంటే ఎక్కువ పోలేకపోతున్నాం. ఇంకా మేమైతే హర్యానాలో ఉన్నాం, పంజాబ్ అయితే ఎంటర్ కాలేదు. సో మనమైతే ఇప్పుడు కురుక్షేత్ర అనే ప్లేస్కి అయితే వచ్చినాం. తెలుసు కదా మీకు, కురుక్షేత్ర యుద్ధం జరిగిందని చెప్పేసి చరిత్రలో. సో ఆ ప్లేస్ అన్నమాట ఇది. సో ఇక్కడ లెఫ్ట్ అన్నమాట అది కురుక్షేత్ర అనే ప్లేస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పానీపట్ అనే ప్లేస్ వస్తుంది. బాబా ఏమేండా బండి నిలుపుతా అంటే అసలు కళ్ళు తిరిగిపోతానే. 41 to 42 degrees ఉంది ప్రజెంట్ అయితే. టైం వచ్చేసి 10:45 అవుతుంది. వాటర్ బ్రేక్ తీసుకోవాలి, ఫ్యూయల్ బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్లే ఈరోజు అయితే. ఇంకా మాకు డెస్టినేషన్కి వచ్చేసి 303 kilometers ఉంది. 5 hours 20 minutes నాన్ స్టాప్ రైడ్ చేస్తే. బట్ ఈవినింగ్ వరకు మేము రీచింగ్ టైం వచ్చి 4 అవుతుంది. బట్ మేము 5, 6 అట్లా 7 అయినా పర్లేదు, ఎందుకంటే బ్రేక్స్ మ్యాండేటరీ. ఇప్పుడు ఎండ మాత్రం బీభత్సం కొడుతుంది అసలు. యాక్చువల్గా లాస్ట్ 2 days మేము నైట్ రైడ్ చేసినాం, కానీ నిద్ర సరిపోవట్లేదు అసలే. అందుకే నిన్న ఈరోజు ఎండ అయినా పర్లేదు, ఒకరోజు గట్టిగా భరించాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం. ఎండ బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే రోడ్ బాగుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమనిపిస్తలేదు. మంచి వాటర్ బ్రేక్స్ హైడ్రేషన్ తీసుకొని ఇంకా పోవాలి. ఇక సాయంత్రం వరకు పఠాన్కోట్కి రీచ్ అవ్వాలి. మనమైతే ఇంకా హర్యానాలోనే ఉన్నాం, పంజాబ్కి ఇంకా ఎంటర్ అవ్వలేదు మనం.
ఇందాకే కురుక్షేత్ర ప్లేస్ అనేది దాటేసినాం, క్రాస్ చేసినాం. నెక్స్ట్ పానీపట్ వస్తుంది. సో మన రైట్ సైడ్లో చూడండి, అది లైక్ ఫ్లవర్ టైప్లో ఉంది మోడల్. అది దాని పేరు అయితే ఐడియా లేదు మనకి. సో ఇక్కడ ఏమైనా నేమ్ ఏమన్నా, ఆజాదీ కే పహలే లడాయి కా షహీద్ అదేదో రాసింది. సో మనకైతే ఇంకా 288 కిలోమీటర్స్ ఉంది. సో మనకు 5 hours చూపిస్తుంది టైం. వెళ్ళిపోవచ్చు ఈజీగానే, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే బ్రేక్స్ తీసుకుంటాం కాబట్టి టైం పడుతుంది. చూడండి అసలు ఎంత బాగుందో, ఒక యారో షేప్లో పెట్టండి హర్యానా అని చెప్పేసి. వావ్. సో మనమైతే కరెంట్లీ వీఆర్ ఇన్ పంజాబ్. సో పంజాబ్కి అయితే వచ్చేసినాం మనం. సో పంజాబ్ స్టార్టింగ్లో ఉన్నాం, మనం పంజాబ్ ఎండింగ్ వరకు వెళ్ళాలి ఈరోజు. ఆల్మోస్ట్ అంటే పఠాన్కోట్. సో అది ఒక బార్డర్ ఆఫ్ పాకిస్తాన్ అన్నమాట ఇంకా అది. సో మీకు ఎక్కడ చూసినా ఇప్పుడు మొత్తం పంజాబ్ వెహికల్సే కనబడతాయి. సో లంచ్ అయితే అయిపోయింది, కానీ టూ మచ్ ఎక్స్పెన్సివ్ లంచ్ ఇది. సో మా ముగ్గురు బిల్లే 1600 అయింది. 200 లస్సీ తాగినాం, 200 పెట్టి లస్సీ తాగినాం. తప్పలేదు ఎండకు. ఓకే, సో మనమైతే ఇప్పుడు నెక్స్ట్ లుధియానా, జలంధర్, పఠాన్కోట్. అందరు అడుగుతున్నారు ఇక్కడ డిమార్ట్ దగ్గర ఆగినప్పుడు, ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్ని రోజులు వెళ్తున్నారు, ఏం చేస్తారు, లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నమాట. బట్ తప్పకుండా ఆన్సర్ ఇచ్చినాం అన్నిటికీ. సో మళ్ళీ మీకు హెల్మెట్ విలువ కలుస్తుంది. జలంధర్ పోవాలి మనం. జలంధర్లో చిన్న పని ఉన్నది మనకి. జలంధర్లో కావాల్సిన లొకేషన్కి అయితే పెట్టినా నేను. 77 కిలోమీటర్స్ ఉంది. సో టైం వచ్చేసి 3:40 అవుతుంది. టెంపరేచర్ వచ్చేసి 42, 43 అట్లా ఉంది. బట్ తప్పదు ఇక, ఇలా కొట్టాల్సిందే. నో ఆప్షన్ ఫర్ అస్. సో మనం పెట్టిన లొకేషన్కి అయితే 47 కిలోమీటర్స్ ఉంది. 48 మినిట్స్లో వెళ్ళిపోతాం మనం. రోడ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. సో 4 hours దగ్గర 3 hours 4:30 అట్లా వచ్చినాం. సో ఆ షాప్లో రైడింగ్ పాయింట్ తీసుకున్నాడు రాకేష్. మేము ప్రజెంట్ జలంధర్లో ఉన్నాం. బైక్స్కి కొన్ని చిన్న మైనర్ రిపేర్స్ ఉంటే చేపిద్దామని చెప్పేసి ఇక్కడ ఆగాల్సి వచ్చింది. ఆగినాం కానీ మన బ్రోది రైడర్ VNBది అయితే ఫ్లాషర్ దొరకలేదు. సో నాది నేను ఇంజిన్ ఆయిల్ సైడ్కి గేర్ దగ్గర కారుతుందని చెప్పి, నేను లీక్ అవుతుందని చెప్పి నేను చెక్ చేయించిన, కానీ అది అలా కాదు. చైన్ ఓవర్ టైట్ ఉండడం వల్ల ఆ చైన్ స్ప్రేనే మొత్తం అది ఆయిల్ లాగా మారిపోయి అది లీక్ అవుతుందని చెప్పిండు. చెక్ చేసిండు చాలా క్లియర్గా. అది ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో పెద్ద టెన్షన్ అయితే పోయింది నాకు. చాలా పెద్ద టెన్షన్ ఉంటుండే ఎలా అని చెప్పేసి. ఇప్పుడైతే టెన్షన్ అయితే లేదు. మేమైతే పఠాన్కోట్కి 113 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. సో మేమైతే ఫస్ట్ పఠాన్కోట్కి వెళ్తాం. పఠాన్కోట్కి వెళ్ళి పఠాన్కోట్లో తిన్న తర్వాత మేము డిసైడ్ అవుతాం ఏం చేయాలన్నది. ఎవరి దేవుడా, ఈ ట్రాఫిక్ మామూలు లేదురా బాబు. చుక్కలు కనబడతానే ట్రాఫిక్. సో మనకి ఇంకా 111 కిలోమీటర్స్ ఉంది మనకు పఠాన్కోట్. సో మేమైతే పఠాన్కోట్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ శ్రీనగర్కి అయితే రెడీ అవ్వాలి, స్టార్ట్ అవ్వాలి. సో మనకు శ్రీనగర్ అక్కడ నుండి 300 కిలోమీటర్స్ ఉంది. ట్రాఫిక్ అయితే గట్టిగానే ఉన్నది మొత్తం. ఇట్లా వేడి. యాక్చువల్ 7:30కి ఇక్కడ పోయింది, చీకటి అయింది. ఎగ్జాక్ట్ 8కి చీకటి అయింది ఇక్కడ. మనము పఠాన్కోట్కి 64 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. సో 1 hour చూపిస్తుంది. ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఇప్పుడు 9:30 అవుతుంది.
ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తినిపోవాలా లేకపోతే అక్కడ వెళ్ళి తినాలా అనేది అర్థం కావట్లేదు. రేపైతే మేము శ్రీనగర్కి వెళ్ళాలి. సో మన వాళ్ళు అయితే ఏం సపోర్ట్ చేయట్లేదు. 1 అవర్ అంటే 10:30 అవుతుంది. 10:30కి అక్కడ దొరుకుతుంది. మంచి దాబా ఉంటే ఆపితే ఎక్కడ లెఫ్ట్ సైడ్లో నేనే ముందున్నా కాబట్టి